దేవుడి చక్కటి కృపను ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత దినమున మా పాపని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. శుక్రవారం నుంచి జ్వరము, అలాగే స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల గురువారం శుక్రవారం ఏం ఫుడ్ తీసుకోలేదు, ఏమి త్రాగలేదు. నిన్నటి దినమాన బాగా బలహీనమైపోయి పల్స్ డౌన్ అయిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసాం. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా సిలైన్లు, అలాగే ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కిస్తున్నారు. పవరంకి బ్రైట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. వారు నిత్యము కూడా అన్నీ చెక్ చేస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో వారు ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. దేవుడు ఇంకా ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలస్యంలో ప్రభు నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకుని ప్రజలందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన మాట ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదివాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా, భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే, బహుమానము ఎవరికి? ఏంటి చెప్పండి? బహుమానము ఎవరికి? అబ్రహాముకి దేవుడు ఒక బహుమానం ఇవ్వబోతున్నానన్నాడు. అది ఎటువంటిదంటే అక్కడ రాయబడి ఉన్నది అత్యధికమగునను, అంటే మరింత రెట్టింపు అవుతుంది నేను ఇచ్చే బహుమానం. దేవుడు అట్టి బహుమానం ఈయనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరికయ్యా ఈ బహుమానం అంటే? నిరీక్షణ కలిగి ఎదురు చూచిన వారికి, ఆశతో ఎదురు చూచిన వారికి, దేవుని యందు ఉండి వారు విశ్వాసముతో నమ్మకంతో కనిపెట్టుకున్న వారికి దేవుడిచ్చే బహుమానము అది అంతటితో ఆగిపోదు, అత్యధికముగా ఉంటుంది. ఎందుకంటే మనం నేర్చుకునే మాట బహుమానమై ఉండగా ఈ భూలోకంలో బహుమానములు అనేక విధములుగా ఉన్నాయి. వాటిని కొనుక్కుంటామా లేకపోతే ఊరకనే తీసుకుంటామా? బహుమానం ఇచ్చేవాళ్ళు కొంటారు, అది అలా ఉంచండి. తీసుకునేవారు ఎలా తీసుకుంటారు? డబ్బులు ఇచ్చి తీసుకుంటారా? వాళ్ళకి ఊరకనే తీసుకుంటారా? ఊరకనే తీసుకుంటారు. బహుమానములు అనేవి ఊరకనే తీసుకుంటారు. కొన్నిసార్లు వారు కష్టపడచ్చు, కష్టపడకపోవచ్చు. బహుమానములు అనేది ఎదుటివారికి మనసుకు నచ్చినప్పుడు, లేకపోతే ఎదుటివారు వారి మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలు బట్టి, గౌరవాన్ని బట్టో బహుమానములు ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఎదుటివారి దగ్గర నుంచి ఏ డబ్బులు ఏది ఆశించకుండా తీసుకునేది. ఈ బహుమానము కూడా ఎదుటివారిని అడిగి తీసుకుంటామా? వారిస్తేనే తీసుకుంటామా? వారిస్తేనే తీసుకుంటాం, కానీ మనం అడిగి తీసుకోం. ఇటువంటి బహుమానము దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నీకు ఇచ్చేది అది అధికమవుతుంది. ఏంటిదయ్యా బహుమానం అంటే? సంతానము. అబ్రహాము జీవితంలో అదొక్కటే కొరతగా ఉన్నది. ఆయన ఇచ్చేది అంతటితో ఆగిపోదు, అది అత్యధికంగా అవుతుందంట. మరి అత్యధికంగా ఎలాగవుతుందంటే అంటే అబ్రహాము ఇచ్చిన సంతానమును బట్టి ఆయన జీవితంలో అత్యధికముగా మార్చబడుతూ ఉన్నది. ఇస్సాకు నుంచి అనేక సంతానం రాబోతుంది. ఇస్సాకు ద్వారా అనేక మంది ఆ ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో వారందరూ కూడా అభివృద్ధి పరచబడుతున్నారు. ఇస్సాకు నుంచి యాకోబు రావటము, యాకోబు నుంచి వారు 12 గోత్రాలుగా ఏర్పడటము, ఈ 12 గోత్రాల నుంచి లక్షల మంది ప్రజలు రావటము, ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అంటే అత్యధికముగా అయినదంటే ఆ బహుమానం అంతటితో ఆగిపోలేదు. దేవుడు దానిని ఇంకా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఆ బహుమానం దినదినము కూడా అభివృద్ధి పరచబడుతూ ఉన్నది.
దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది, దేవుని మాటలు నెరవేర్చబడ్డాయి. ఆ వాగ్దానం దేవుడిచ్చాడు కాబట్టి ఆ నిబంధన ప్రకారం ఎప్పుడైతే ఈయన నిరీక్షణ కలిగి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ మాట నెరవేర్చబడినప్పుడు ఈయన సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు. రాయబడిన మాట ప్రకారం నేను నీకు కేడమును నీ బహుమానమునై ఉన్నా. దేవుడు ఆ బహుమానం ఇస్తానన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, నేనైతే దాని కొరకు ఎదురు చూస్తున్నానో లేదో తెలియదు, కానీ నా ఇంటికి నా ఆస్తికి వారసుడిగా నేను ఒకరిని నియమించుకోవాలనుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, నీకు వారసుని ఇవ్వబోతున్నా, కానీ మరొక వారసుని నువ్వు ఏర్పరచుకోవద్దు. హల్లెలూయా. నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాను, కానీ మరొక దాని కొరకు నువ్వు ఎదురు చూడవద్దు. నేను ఇచ్చే దాని కొరకు మాత్రమే ఎదురు చూడు. ఏదైతే నీ జీవితానికి ఇవ్వబోతున్నానో దాని మీద నువ్వు దృష్టి నిలిపి ఎదురు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను బట్టి అబ్రహాము అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరికయ్యా బహుమానములంటే ఎదురు చూసిన వారికి, అలాగే నిందారహితుడైన వారికి, అలాగే వారి జీవితంలో ఎటువంటి తప్పిదములు చేయకోకుండా వారి జీవితంలో దేవుని యందు నమ్మికతోను విశ్వాసంతోను ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు బహుమానములు ఇస్తూ ఉంటాడు. రాయబడుతుంది కదా 17వ అధ్యాయంలో 1వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఎలా ఉండాలంట? నిందారహితుడివై ఉండు. ఎప్పుడైతే నిందారహితుడివై ఉంటావో వారికే బహుమానములు. ఎవరైతే వారి జీవితంలో ఎటువంటి నిందలు వేయకుండా, ఎటువంటి నిందలు వారు అనుభవించకుండా వారి జీవితంలో నీతియుక్తంగా జీవిస్తుంటారో, వారి జీవితంలో దేవుని యందు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే విశ్వాసం ఉంటుందో వారందరికీ దేవుడిచ్చే బహుమానము చాలా విలువైనది. అది ఆ బహుమానం ఎటువంటిదంటే అత్యధికమవుతుంది. దేవుడిచ్చే దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దాని కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ప్రతిదినము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో దేవుడు వాటిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ బహుమానం అనేది దేవుని యొద్ద నుంచి మన ఊరికనే పొందుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. దీనిని పొందుకునేటప్పుడు మన జీవితాలు ఎలాగ కొనసాగాలి, ఎలా నడుచుకోవాలి? అబ్రహాంతో చెప్పాడు కదా, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమన్నాడు. మరి ఉండాలంటే ఏం చేయాలి? ముందుకు వెళదాము. బైబిల్ లేఖనాలు తెరిచినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ రాయబడుతున్న మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. దేవుని బహుమానము మనము కలిగి ఉండాలంటే ఎలా ఉండాలంట? పరిగెత్తుతూ ఉండాలి. ఎక్కడికి పరిగెత్తాలంటే రాయబడుతుంది కదా, గురి యొద్దకే పరిగెత్తాలంట. మన గురి ఏంటిది? మన ఆశయం ఏంటిది? మనం దేని నిమిత్తం ఈ లోకంలో జీవిస్తున్నాము, దేనిని మనం అనుభవించాలి, దేని కొరకు మన జీవితాలు ఉన్నాయి అని ఒక ఆశతో మన జీవితాలు ఎదురు చూసినట్లయితే ఆ గురి యొద్దకు మనం పరిగెట్టగలము. ఇక్కడ చెప్పబడుతుంది, ఈయనైతే దేని కొరకు పరిగెడుతున్నాడంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకే పరిగెడుతున్నాడు. ఆయన గురి ఆ బహుమానం మీదే ఉన్నది. ఇంకెటు అతను జీవితం నడుచుకోవట్లేదు. ఇతని జీవితంలో కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు, ఎదురు దెబ్బలు తగిలినా పరిగెట్టడం ఆపివేయలేదు. దేవునితో కలిసి నడవటం ఆపివేయలేదు. ఇతని జీవితము నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇతని జీవితము దేవుని మీద దృష్టి నిలిపి నేను ఆ బహుమానం నేను పొందుకోవాలి, ఎందుకంటే దానికోసమే కష్టపడుతున్నాడు. ఈ లోకంలో బహుమానములు పొందటానికి కష్టపడవసరం లేదు. ఎదుటివారు ఉచితంగా దానిని ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ రాయబడుతున్నది, దేవుని యొద్ద నుంచి బహుమానం పొందుకోవాలంటే మాత్రం ప్రయాసపడాల్సిందే. వారు కష్టపడాలి, వారు గురి యొద్దకు పరిగెట్టు ఉండాలి. గురి ఏంటిదంటే అంటే నీవు ఒక గురిని ఏర్పరచుకోవాలి. నేను దేవుని యొద్దకు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉండాలి.
నా జీవితం మీ మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, జీవితం మీద అపవాది ఎన్ని యుద్ధములు చేసినా, నేను మాత్రం ప్రాణం ఉన్నంత వరకు గురి యొద్దకే పరిగెత్తాలి అన్న ఆశ నీ జీవితంలో ఉంటే ఆ గురి యొద్దకు నువ్వు పరిగెత్తగలవు. ఈ భూలోకంలో పరిగెట్టడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. దేని కొరకంటే ఎదురుగా ఉంచబడిన బహుమానం కొరకే. ఆ బహుమానం వారు స్వతంత్రించుకోవాలని, మొదటి బహుమతి వీరికే రావాలని ఈ పరుగు పందెంలో కానీ ప్రతి దానిలో కూడా వారు పోటీ పడుతూ ముందుకు వెళుతూ ఉంటారు. దేని కొరకంటే దా బహుమానం నేను పొందుకోవాలి, దాని కొరకే ప్రయాసపడుతూ ఉంటారు. దేవుడిచ్చే బహుమానం అయితే ఏ విధంగా ఉంటుంది? అబ్రహాము జీవితంలో ఇచ్చిన బహుమానం ఏ విధంగా ఉన్నదంటే అత్యధికమైంది. ఆ బహుమానము ద్వారా అనేక మంది ప్రజలు, రాజ్యాలు, రాజులు, నాయకులు, అధిపతులు, న్యాయాధిపతులు, ప్రవక్తులు, భక్తులు అనేక మంది ఏర్పరచబడ్డారంటే దేవుడిచ్చిన బహుమానం అత్యధికమైపోయింది. దాని వలన ఈ అబ్రహాము జీవితంలో సంతోషము, ఆనందము కలుగుతూ ఉన్నది. ఇక పౌలు కూడా అదే అంటున్నాడు, నేనైతే ఎక్కడికి పరిగెడుతున్నానంటే గురి యొద్దకు పరిగెడుతున్నాను. నా జీవితం లోకం వైపు చూడట్లేదు, ఈ లోకంలోని అందాల వైపు చూడట్లేదు, ఈ లోకంలో ఉన్న ప్రజల వైపు, మనుషుల వైపు చూడట్లేదు. నేనైతే పెట్టుకున్న ఒక గురి వైపుకే నేను పరిగెడుతూ ఉన్నాను. మన జీవితంలో నేర్చుకోవాల్సి ఏంటిదంటే గురి యొద్దకు మనం పరిగెట్టాలి. మన గురి ఎవరంటే మన దేవుడిని యెహోవాయే. హల్లెలూయా. ఆయన యొద్దకు పరిగెత్తాలి. మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కొరకు దేవుడు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరైతే రక్షించబడుతూ ఉంటారో, ఎవరైతే వారి జీవితాలు మార్చబడుతుంటాయో, ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితాలు కలిగి ఉంటారో, మార్చబడిన ప్రతి జీవితాలు, ప్రతి ఒక్కరు కూడా నా రాజ్యంలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నా సన్నిధిలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నన్ను స్తుతించాలి అని ఎవరు కూడా నశించబోవటం ఆయన చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవునిని చూడాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, ఆయనను కనిపెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యమును స్వాతంత్రించుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఆయన అంటున్నాడు కదా, మీరు నా యొద్దకు పరిగెత్తుకుంటారండి. ఈ యాత్ర జీవితంలో కొన్నిసార్లు పరిగెడుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు, ఎన్నో కష్టాలు గుండా మన జీవితాల్లో వెళ్ళవచ్చు. అయినా సరే వాటన్నిటిని కూడా అధిగమించుకుని మనం గురి యొద్దకు పరిగెడితే దేవుడు అక్కడ నీ కొరకు ఒక బహుమానమును దాచి ఉంచాడంట. హల్లెలూయా. గురి యొద్ద దాచబడిన బహుమానము, దేవుని యొద్ద దాచబడిన బహుమానము, దాని కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి, పరిగెత్తాలి. కొన్నిసార్లు ఈ క్రైస్తవ జీవితంలో పరిగెత్తలేకపోతూ ఉంటారు. కొన్నిసార్లు మొదటిలో వారి జీవితాలు దేవునితో కంటే కూడా ఉత్సాహంగా పరిగెడుతున్నట్లుగా ఉంటారు. దేవునితో పాటు వారి జీవితాలు పరిగెడుతూనే ఉంటారు. వారు గురి యొద్దకు వెళ్ళిపోతున్నట్లుగా వారి జీవితాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గతిస్తూ ఉండగా వారి జీవితాలు పరిగెట్టడంలో ఆలస్యపోతూ ఉంటారు. వారి జీవితం అనుకుంటారు, అబ్బో మేము చాలా దూరం పరిగెట్టాం, మేము చాలా సంవత్సరాల నుంచి దేవునితో కలిసి నడుస్తూనే ఉన్నాం, మేము దేవునితో కలిసి మా యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాం అని వారి జీవితాలకి ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో అప్పుడే వారి జీవితాలు తగ్గిపోవటం ప్రారంభించబడుతూ ఉంటుంది. పరుగు పందెంలో పరిగెత్తేవాడు వెనక్కి తిరిగి చూడడు. ఎవరు వస్తున్నారు, ఎవరు ఆగిపోతున్నారో చూడడు. ఆయన దృష్టి అంతా పరిగెత్తేవాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ ముందుంచబడిన ఆ గురి అంతకు. అక్కడ గీయబడిన ఒక గీత ఉంటుంది, దాన్ని దాటి మొదటిగా నేనే వెళ్ళాలి అనే ఆలోచనతో పరిగెడతాడే తప్ప పరిగెడుతూ ఆగిపోయి వెనక్కి తిరిగి చూడటము, లేకపోతే ప్రజల వైపు చూడటము, లేకపోతే అటు ఇటు దిక్కులు చూడటం ఏమీ చేయడు. తిన్నగా గురి వద్దకు పరిగెత్తాలి. నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారేమో, ఏయ్ ఆయన కూడా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తాలి? మనందరము గురి యొద్దకు పరిగెట్టాలి. ఆ పరిగెత్తేవాడు గురి యొద్దకే చూస్తూ ఉంటాడు. నేను ఎందుకు పరిగెత్తకూడదు,
నేను ముందుకు పరిగెత్తాలి. చివరి వరకు తాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అతని జీవితం వెనకబడుతున్నా సరే, అతని జీవితం ఏంటిదంటే నేను గురి వద్దకు చేరుకోవాలి. ఆలస్యమైన వెనకబడినా సరే పరిగెట్టడం మాత్రం ఆపివేయుడు. మధ్యలో వారికి అలసట వస్తుంటుంది, పరిగెత్తలేని స్థితిలో ఉంటారు. పరిగెత్తి చివరికి ఆ గురి వద్దకు రాగానే సమస్యలు పడిపోయినా సరే వారు ఏమి స్వతంత్రించుకున్నారంట? బహుమానం స్వతంత్రించుకున్నారు. వారు జీవితంలో పరిగెత్తి వారి జీవితంలోకి ఒక బహుమానం వారు పొందుకుని ఉన్నారు. అటువంటి సంతోషం, ఆనందము వర్ణించలేనిది, చెప్పలేనిది. క్రైస్తవ జీవితం యాత్ర కూడా ఇదే విధంగా ఉంటుంది. పరిగెడుతూనే ఉండాలి. ఆగిపోతే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. సాగిపోతే దేవుని రాకడ నువ్వు ఎదుర్కోగలవు. హల్లెలూయా. దాన్ని ఎదుర్కోవటానికి మన జీవితాలు పరిగెడుతూనే ఉండాలి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొద్ద నుంచి ఒక బహుమానం పొందుకుంటామో అప్పుడు మన జీవితాలకు అనిపిస్తుంది ఎంతటి ఆనందము, ఎంతటి సంతోషము. ఈ లోక యాత్రలు ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితము గురి యొద్దకు పరిగెడుతూనే ఉన్నాను. నా జీవితము దేవుని కొరకు ప్రయాసపడుతూనే ఉన్నా. అటువంటి సమయంలో నేను ఇంక గురి ఎంత దూరం ఉన్నది, నేను దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి, దేవుడు నాకు ఇవ్వబోతున్న బహుమానం ఎలా ఉండబోతుంది అని దీని కొరకే నేను ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నా. కానీ అటువంటి సమయంలో నీ జీవితంలో ఆయన ఇచ్చిన బహుమానం పొందుకున్న తర్వాత నీవు పడిన కష్టము, నీవు పడిన బాధ, దుఃఖము అన్నీ కూడా మరచిపోతావంట. ఏది కూడా ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, బాధ అయినను, వేధ అయినను, రోగమైనను ఏది కూడా ఉండవు. అంతయుగత చరిత్ర అంతా నీ జీవితంలో మర్చిపోయి నీవు ఏ విధంగా జీవిస్తావంటే దేవునితో కలిసి నీవు నడిచే కృపను ఆయన ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ఇంత మొదలు చదివాం. ఆఖరి అధ్యాయంలో ఉంటుంది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఇవన్నీ కూడా స్వతంత్రించుకున్న తర్వాత ఏది కూడా వారి జీవితంలో గుర్తుండవు. అన్నీ కూడా మార్చబడుతూ ఉంటాయి. బహుమానం పొందుకున్న తర్వాత అనిపిస్తుంది నిజంగా దీని కొరకే నేను ప్రయాసపడుతున్నా, దీని కొరకే నేను వేదన పడుతున్నా. ఈ బహుమానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని యొద్దకు ఎంతో ఆశతో పరిగెడుతున్నా. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలము లేకపోయినా, కొన్నిసార్లు కష్టాలు ఎదురైనా, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా, ఏది ఎదురైనా సరే నేను దేవునితో కలిసి నడవటము ఎన్నడూ ఆపివేయకుండా దానిలో కొనసాగుతూనే ఉన్నా. పౌలు చెప్తున్నాడు కదా, దేవుడు నన్ను పిలిచిన పిలుపు తగిన బహుమానం కొరకై నేను గురి యొద్దకు మాత్రమే పరిగెడుతున్నాను. దేవుని యొద్ద నుంచి బహుమానం పొందటానికని ఆయనే నా గురి అయి ఉన్నాడు, నా లక్ష్యమై ఉన్నాడు. ఆయన యొద్దకునే పరిగెత్తాలని ఆశతో ఉన్నానని దేవుడికి రాయపడుతున్న మాటలు బట్టి పౌలు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎక్కడ పరిగెత్తాలి? లోకంలో కాదు, మనుషులు వెంటబడి కాదు, లేకపోతే ఎవరు వెంట కాదు. మనం పరిగెత్తవలసింది మన గురి దేవుడై ఉన్నాడు. మనము మన జీవితాలు ఉన్నంత వరకు కూడా దేవునిలో ఆగిపోకుండా యాత్ర చేస్తూనే నడుస్తూనే వెళ్ళాలంట. హల్లెలూయా. ఎవరైతే ఇలా నడుస్తూ వారి జీవితాలు కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని యొద్ద నుంచి గొప్ప బహుమానములు ఆయన ఇస్తాడని లేఖన భాగాల్లో రాయబడుతున్నది. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ రాయబడుతున్నది ఈ దేవుని వాగ్దానం ఈ విధంగా ఆమె ఎడలో నెరవేరబడుతుందని. ఇక్కడ రాయబడిన మాట ఏ విధంగా ఉన్నదంటే, నీవు ఎక్కడికి వచ్చావంట? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును. దేవుని బహుమానమును పొందటానికి ఈ రూతు ఆ ప్రాంతానికి వచ్చింది. అంతమందిలో తాను బహుమతులన్నీ కూడా బహుమానములన్నీ పోగొట్టుకున్నది. ఆమె జీవితం అన్నిటినీ కోల్పోయి ఉన్నది.
మళ్ళీ తన బహుమానములన్నీ పొందటానికని ఎప్పుడైతే ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఆమె బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వచ్చిందో, అక్కడ ఉన్న అతను చెప్తా ఉన్నాడు, తన బంధువుడు చెప్తున్న మాట ఏంటిదంటే, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానములు ఇచ్చును. నీవు ఇంతకు వచ్చావు తెలుసా, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు వచ్చితివి. ఈ మాటను బట్టి ఆమె సంతోషిస్తూ ఉన్నది. ఈ మాటను తన అత్తతో చెప్పినప్పుడు ఆమె కూడా ఆనందిస్తూ ఉన్నది. కారణం ఏంటిదంటే, దేవుని బహుమానములు పొందుకోవాలి. ఈమె జీవితం అప్పటికి ఖాళీ అయిపోయినది, ఏమీ లేని స్థితిలో ఉంటుంది. ఈమె జీవితం దేవుడిచ్చే బహుమానము కొరకే ఎదురు చూస్తూ ఉండగా, దేవుడు నిశ్చయముగా తన కొరకు బంధువుడు ఏర్పరిచి ఉన్నాడు. తన కొరకు తన జీవితాన్ని స్థిరపరిచాడు. తన కుటుంబాన్ని మరలా తిరిగి కట్టాడు. తన జీవితం మరలా తాను మునుపటి అంటే అధికముగా దేవుడు మేలులతో నింపుతున్నాడు. తన జీవితంలో సంతానం ఇస్తూ ఉన్నాడు. తన జీవితం ఆనందిస్తూ ఉన్నాడు. గొప్ప భాగ్యం ఈమె జీవితంలో కలిగి ఉన్నది. ఎందుకంటే దేవుడు చెప్పబడుతున్న మాట ఏంటిదంటే, అతనితో చెప్పిస్తున్న మాట, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటమే కాదు కానీ సంపూర్ణమైన బహుమానములు ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం కొరకే రూతు ఎదురు చూస్తూ ఉన్నది. కొన్నిసార్లు మనము కోల్పోతూ ఉంటాము. దేవుని యొద్ద నుంచి దీవెనలు కోల్పోతాం. దేవుని యొద్ద నుంచి మనం మేలులు కోల్పోతూ ఉంటాం. దేవుని యొద్ద నుంచి కొన్నిసార్లు విడుదల కోల్పోతూ ఉంటాం. దేవుని దగ్గర నుంచి మనం కొన్నిసార్లు ఆయన యొద్ద నుంచి ఎన్నో పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన ప్రతి ఈవులను. అటువంటి సమయంలో మరలా ఆయన నీకు ఇవ్వాలి అంటే ఆయన దగ్గర నువ్వు అడగవలసినది ఏంటిదంటే, కారణము బహుమానముల కొరకే ఎదురు చూడాలి. ఎవరైతే బహుమానముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారో అవి దేవుని యొద్ద నుంచి లభిస్తూ ఉంటాయి. ఆయన ఇచ్చేది లోకపరమైనవి కావు. దేవుడిచ్చే బహుమానములు లోకంలో దొరికేవి కావు. దేవుని ద్వారా కలిగే బహుమానములు ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ఇహలోకములో ఎక్కడ కూడా దొరకనివి పరసంబంధమైన వాటిని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. వాటిని పొందటానికి, ఆ బహుమానముల జీవితంలో కలిగి ఉండటానికి దేవుని దగ్గర మనం ప్రయాసపడాలి. అంటే ఏం చేయాలి? గురి వద్దకు పరిగెత్తాలి. నీ జీవితం ఎప్పుడైతే గురి ఎద్దుకు పరిగెడుతూ ఉంటావో అప్పుడే దేవుడు నీకు అనేకమైన వాటిని ఇస్తూ వాటిని కలుగజేస్తూ ఉంటాడు. గురి ఎద్దుకు పరిగెత్తలేక మన జీవితాలు ఆగిపోయినట్లయితే దేవుని యొద్ద నుంచి మనం ఏమి కూడా పొందుకోలేము. మనం ఆగిపోయిన మన జీవితంలో ఇక వెనకబడిపోతూ ఉంటాము. మన జీవితంలో దినదినము వెనకబడిపోతూ ఉంటాము. ప్రార్థనలో వెనకబాటే, భక్తుల వెనకబాటే, దేవునిలో అడగడం వెనకబాటే, మనం అన్ని విషయంలో కూడా వెనకబడిపోతూ ఉంటాము. ఎందుకంటే దేవునిలో దినదినము కూడా భక్తిహీనత చేస్తూ ఉంటుంది. దినదినము కూడా దేవునిలో మనకు అశ్రద్ధ చేస్తూ ఉంటుంది. దినదినము కూడా దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటాము. దేవుని వాక్యము చదవటానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని దగ్గర నుండి ప్రార్థన చేయడానికి మనం ఆగిపోతున్నామంటే నీ పరుగు ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. దానిని మరలా కొనసాగించాలి. హల్లెలూయా. మన జీవితాలు మన పరుగు ఆగిపోతే మరలా దానిని కొనసాగించాలంట. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు. వారి దురదృష్టవశాత్తు ఏదో ఒక పరీక్ష పోయింది కదా అని వాళ్ళని మరొక దానిలో పడేస్తారా? మళ్ళీ ఏం చేయాలి? ఒక నెలకు 2 నెలలకు రాయాలి. రాస్తే దానిలో కూడా మార్కులు వస్తాయి. మరొక దానిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడో పోయిందిలే మరకెత్తుకులే అని చెప్పి విడిచిపెడితే వారి జీవితం ఏమవుతుంది? అక్కడితో ఆగిపోవటం. ఇక జీవిత పత్రమే. వారికి చదువుకోవడానికి అవకాశం లేదు. వారు మరో దానిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. వారు ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు. అబ్బో నేను చాలా చదివానండి. చదివావు కాదు, పాస్ అయ్యావో లేదా అడుగుతారు. లేదండి తప్పావంటే దాన్ని చదివినట్టు తీసుకోరు. పాస్ అయిన దాన్ని చదివినట్టు తీసుకుంటారు. పోయిన దాన్ని మరలా ఏం చేస్తాము? మరలా రాసి దాని కొరకు ప్రయాసపడుతుంటాం. రాయికోకుండా, దానికోసం ప్రయాసపడకుండా, చదువుకోకుండా ఉంటే అక్కడితో జీవితము, చదువు అన్నీ కూడా ఆగిపోవటమే. ఇక కొనసాగేది లేదు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. నువ్వు పరిగెడుతున్నప్పుడు ఆగిపోయావంటే ఎక్కడ ఆగిపోయావు? ఏ పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ఆగిపోయావు? ఏ పరిస్థితుల్లో నీ పరుగు ఆగిపోయినది?
ఆ పరుగు ఆపివేసింది ఎవరు? లోకమా, సాతానుడా, లేకపోతే నీవే ఆపివేసుకున్నావా? ఒకసారి గమనించుకోవాలి. నేను దేవునిలో గత కాలంలో చాలా వేగిరిపాటుగా పరిగెత్తే వాళ్ళం, గురి యొద్దకే పరిగెత్తే వాళ్ళము, బహుమానం కొరకే ప్రయాసపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఈనాటి స్థితికి వచ్చేసరికి నిదానముగా నత్తనడకెళ్ళి నడుస్తున్నా, నిదానంగా పరిగెడుతున్నా. వేగిరిపాటు లేదు, తొందరపాటు లేదు. నా జీవితం నిదానమైపోయింది. ఎక్కడ నిదానమైనది? నెలలు కాదు, సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళాలి మన జీవితం. ఎక్కడ నేను నిదానమైపోయాను? ఎక్కడ నా దేవునితో పరుగు ఆపివేశాను? ఎక్కడ నా దేవునితో నడవటం ఆపివేశాను? నా జీవితం ఎక్కడ వెనకబడటం ప్రారంభించబడింది? ఎక్కడ భక్తిహీనత స్టార్ట్ అయింది? ఎక్కడ నా జీవితము దేవునికి దూరమైపోతున్నా అని ఒకసారి గమనించుకుని అక్కడ నుంచి నీ జీవితము మరలా ఆ పరుగు దగ్గర నుంచి నువ్వు లింక్ చేసుకుని వస్తే పరిగెడతావండి. ఒకవేళ నువ్వు పరిగెత్తే పూర్వస్థితి పోయిందిలే అనుకున్నావు అనుకో, నిజంగా పోతానే ఉంటుంది, కానీ పరిగెడుతున్నట్లు నీ మనస్సాక్షిగా అనిపిస్తుంది, కానీ పరిగెత్తలేవండి. నీ జీవితము పరిగెత్తాలి అంటే గురి యొద్దకు, అంటే బహుమానముల కొరకు పరిగెత్తాలి అంటే నీవేం చేయాలంటే ఆగిపోయిన దానిని మరలా కొనసాగించాలంట. హల్లెలూయా. ఆగిపోయిన నీ జీవితము, ఆగిపోయిన నీ ప్రయాణమును మరలా బహుమానముల కొరకే ఎవరైతే వేగిరిపాటు కలిగి ప్రయాణం చేస్తూ ఉంటారో వారి జీవితాల్లోనే నిజముగా దేవుడు గొప్ప బహుమానములు ఇస్తాడు. ఆ బహుమానములు ఇవ్వటమే కాదు, కానీ అవి అత్యధికముగా మార్చబడతాయంట. వాటి కొరకే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర దినదినము కూడా పరిగెడుతూ ఉండాలి, ఆగిపోక కొనసాగుతూనే ఉండాలి. ఎప్పుడైతే మన పరుగు ఆగిపోతుంది, లోక సంబంధమైనవి, లోకంలో ఉన్న వాటిని మనం చూస్తూ ఉంటే అవి ఆగిపోతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక చోట ఒక ప్రార్థన పెట్టుకున్నారు, కృతజ్ఞత ప్రార్థన. ఎప్పుడు వెళ్ళండి, నేను కొంచెం పెద్దల కాడ వెళ్ళా, లోపల టీవీ మోగుతుంది. నిదానంగా తలుపు తీసా, మంచం మీద పడుకుని 6:30 7 అవుతుంది, సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉన్నది. ఆ ఇంట్లో ఉన్న ఇంకా కావ చూసింది, నీ పని నువ్వు చూసుకో, నేను ఇక్కడ ఉంటాలని సైన్ చేసి సరేరా పడుకుంది. చూసింది. తర్వాత ఏమో పడుకుని ఉందా, సీరియల్ వస్తుందా అన్న. నా మాట పడి గబగబా పక్క తిరిగి పడుకుంది. నిద్రపోవటానికి బ్రేక్ రాలేదు కమ్మా, అడ్వర్టైజ్మెంట్ రాలేదు కదా. అడ్వర్టైజ్మెంట్ తోటే అటు తిరిగి ఇటు తిరిగి ఒక సర్దుకొని పడుకోవచ్చు, ఇంకా అప్పుడే రాలేదు కదా. మరి అప్పుడే ఎందుకు పడుకుంది? నేను వెళ్ళిపోయి ఏమల్ల కూటమి అయిపోయింది, ప్రార్థన అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత, ఏమా నువ్వేనా పడుకుంది? మీ అమ్మగారు నాకు డౌట్ వచ్చి ఏమి అనుకుంటూ వెళ్ళిపోయి, తెలియకుండా అనకూడదు కదా. నేనేనండి పడుకున్నా. సీరియల్ అవసరం లేదా, అప్పుడే ఉద్యోగానికి వెళ్ళొచ్చి అలాగ పడుకొని టీవీ పెట్టుకున్నాను. నీవు సీరియల్ వస్తావని కళ్ళ కూడా ఊహించలేదమ్మా. నిన్ను నడిపించిన నీ ఆత్మీయ తండ్రి నిన్ను అలాగా బండకేసి రుద్ది బాది నిన్ను తాటాకుల మందిరం దగ్గర నుంచి ఎదిగించుకుంటూ వచ్చి నీవు చూస్తావని నేను ఇప్పటి వరకు అనుకోలేదు. ఉన్న యవనస్తులందరిలో కూడా దైవజనులు ఎప్పుడైనా నీ గురించి చెప్తారు. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు కూడా ఒక సాక్ష్య రూపంగా నీ గురించి ఒక 2-3 మాటలు కూడా చెప్తూ ఉండేవారు. కానీ నువ్వు టీవీ చూస్తున్నావు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతాను. అది కూడా సీరియల్ చూస్తూ ఉన్నావు, పడుకుని ఎదురుగా టీవీ పెట్టుకుని. కాదయ్య గారు అప్పుడే వచ్చానండి అంటే నీ పరుగు ఎప్పుడు ఆగిపోయింది? 2021లో ఆగిపోయింది నీ పరుగు. దైవజనులు ఉన్నప్పుడు ఆయనకి భయపడి నీవు జాగ్రత్త క్రమంగా నడుచుకున్నావు. కానీ ఆయన వెళ్ళిపోయాడు, శుభ్రంగా వెళ్ళిపోయి స్వాతంత్రించుకున్నాడు. దేవుడిచ్చే కిరీటం కొరకు ఎదురు చూస్తున్నవాడు, దేవుడి న్యాయ తీర్పు కోసం ఆయన ఎదురు చూస్తా అక్కడ విశ్రాంతిలో ఉన్నాడు. కానీ నష్టపోయేది ఎవరు? నేనేం నష్టపోను. ఎవరు సమయం వస్తే వారు వరుసగా వెళ్ళిపోవాల్సిన, లోకులందరూ పోయే మార్గంలో ఏం చేయాలి? పోవాల్సిందే, ఏ ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ జీవితం ఇప్పుడు నేను చూస్తాను, ఇంతకాలం కూడా నీవు అంటే ప్రతిదినం సీరియల్ చూసేవాళ్ళు మధ్యలో బ్రేక్ ఉంటే వారికి అర్థం కాదండి. ప్రతిదినం చూస్తూనే ఉంటేనే అర్థమవుతుందంట. అంటే చూస్తున్నావు అంటే ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు? నీవు
ఎన్ని సంవత్సరాల నుంచి దానికి నువ్వు ఆకర్షించబడ్డావు? ఎప్పటి నుంచి దాన్ని చూడటం ప్రారంభించావు? ఈ విధంగా చూస్తూ నీ జీవితము పరుగు ఆగిపోయినదంటే నీకు బహుమానములు దేవుడిస్తాడా? నీ జీవితానికి ఇటువంటి బహుమానములు కలుగుతాయా? నీవేం చేయాలి? దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆ బహుమానములు పొందుకోవాలంటే నీ పరుగు ఆగిపోతుంది. ఎప్పుడైతే అది ఆగిపోతుందో నీ జీవితము దేవుని యొద్ద నుంచి వెనకబడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు లోకంలో ఉన్నవి మన జీవితాలు పాడు చేస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న వాటికి మన జీవితము ఆకర్షించబడుతూ ఉంటాం. ఎప్పుడైతే వాటికి ఆకర్షించబడుతూ ఉంటావో నీ జీవితము పతనం అవుతూ ఉంటుంది. దాన్ని చేసిన వారందరూ కూడా, ఈ సీరియల్ అందరూ నటించేవారు దేని కొరకండి? బ్రతకటానికి, వారు జీవనోపాధిని బ్రతికించుకోవడానికి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? జీవితం నాశనం చేసుకోవడానికే చూస్తున్నా. వారు ఏదో కెమెరాల మొదలు నటిస్తూ ఉంటారేమో, కానీ నువ్వు నిజ జీవితంలో నటించి కొన్నిసార్లు పాడైపోయి నీ పరుగును ఆపివేసుకుంటున్నావేమో. వారు బ్రతకడానికి చేస్తున్నారు, నువ్వు పాడే చూస్తున్నావు. అంతకు మించి ఏమీ లేదు. ఈనాటి క్రైస్తవులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. మన జీవితాలు ఏ విధంగా కొనసాగుతూ ఉండాలి? పరుగు పందెంలో ఏంటిది నీ గురి? దేవుని యొద్దకు చేరుకోవాలి. ఏమంది దేవుని దగ్గర? ఒక బహుమానం నీ కొరకాయని ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా! ఆ బహుమానమును పొందడానికని వేగిరి పడుతూ పరిగెడుతూ ఉండగా మన జీవితాలు ఆగిపోకుండా ముందుకు కొనసాగుతూ ఉండాలని లేఖన భాగంలో రాయబడుతూ ఉన్నది. మన జీవితం నేర్చుకోవాల్సింది బహుమానములు ఎవరికి? సౌలు అంటున్నాడు, దీర్ఘదర్శి అయిన సమూయేలు యొద్దకు వెళ్ళటానికి నా దగ్గర ఏ బహుమానం లేవు, అరతోలం వెండి మాత్రమే ఉన్నది. మరి దాన్ని ఇస్తే తీసుకుంటాడేమో అని పనివాడు అంటున్నాడు. సౌలేమో బహుమానాలు ఇవ్వయ్యా అంటున్నాడు. పర్వాలేదు, మన దగ్గర ఉన్న వెండినిద్దాం పదా అని చెప్పి సౌలు తన పనివాడు ఇద్దరు కలిసి వెళ్ళారు. వారి గర్భములు పోయినాయని వాటిని వెతుక్కుంటా ఈ సమూయేలు ఉన్న ప్రాంతానికి వచ్చేసాడు. సమూయేలు బహుమానములు ఆశించలేదండి. సమూయేలు వేటి నిమిత్తం మీద ఆసక్తి లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే సౌలును ఎన్నుకున్నాడు. అతడు దేని కొరకు రాబోతున్నాడో ముందుగానే దేవుడు సమూయేలుకు చెప్పేశాడు. ఆ మాటను బట్టి సమూయేలు అంటున్నాడు, నీవు పోయిన గర్భముల కోసం వచ్చావు కాబట్టి అవి నిన్ననే నీకు దొరికే ఉన్నాయి, అవి ఇంటి దగ్గరే ఉన్నాయి, అవి సురక్షితంగానే ఉన్నాయి, నువ్వు బయలుదేరి వెళ్ళవచ్చు అని చెప్పి కొన్ని దినములు ఆగమని చెప్పి దేవుని పేరట అతడు అభిషేకం పొందుకున్నాడు. బహుమానముల కొరకు ఎదురు చూశాడు. బహుమానములు పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాటిని ఆశించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ బహుమానములు సమూయేలుకి ఇవ్వాలి. ఎందుకంటే నా పోయిన పశువులను అతడు ప్రార్థన చేసి చెప్తాడంట. పోయిన వాటిని ఎక్కడ ఉన్నాయో వాటిని చెప్పడానికి ఆశపడుతున్నాడు అని ఎప్పుడైతే ఈ మాటను బట్టి గ్రహించారో నిజముగా వారు తీసుకువెళ్ళిన వాటిని అతడు ఆశించలేదు, కానీ దేవుని మాటను బట్టి ఎక్కడ ఉన్నాయో వాటిని వారికి చూపించేశాడు. బహుమానములు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూనే ఉంటారు. బహుమానములు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలనుకుంటారు. వాటన్నిటిని కలిగి ఉండాలని దేవుని దగ్గర ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎదురు చూసిన వారికి బహుమానములు కాదు, కానీ గురి యొద్దకు పరిగెత్తిన వారికి మాత్రమే. హల్లెలూయా! గురి యొద్దకు పరిగెడుతూ వారు ఆశతో ఉన్న వారికి మాత్రమే దేవుడు అట్టి బహుమానములు ఇవ్వటానికని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన వారిని దేవుడు ఎన్నడూ ఉట్టి వారిగా పంపించడంట. ఏదో ఒకటి దేవుడు ఇవ్వాలని, వారికి ఏదో ఒకటి కలిగించాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. అటువంటి సమయంలో దేవుని దగ్గర మన జీవితాల బహుమానం కొరకే ఎదురు చూడాలి. ఒక తల్లి తన బిడ్డ చిన్న వయసులో అందని వయసులో ఆమె జీవితము ఒక అగ్ని ప్రమాదంలో జీవితం అంతా సగం వరకు కాలిపోయింది. ఇంతకుముందు ఆమె జీవితము స్వరము బాగుండేది, సౌందర్యముగా ఉండేది. కాలిపోయిన తర్వాత వికృతంగా తయారైంది. ఒళ్ళంతా కాలిపోయి, ముఖమంతా కాలిపోయి, గొంతుకులోంచి మాట కూడా రాలేని స్థితిలో ఉన్నది. అటువంటి సమయంలో చిన్న బిడ్డని ఇంటిలో ఉన్న పెద్దవారు చూసుకుంటూ ఉన్నారు.
కొన్ని నెలల పాటు పోరాటం చేసింది బ్రతకటానికి. పోరాడి పోరాడి బ్రతికింది. ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తల్లి చేసిన పని ఏంటంటే తన బిడ్డను చూసుకోవాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు, నేను చూసుకోవాలి నా బిడ్డను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ 2-3 నెలలు అవుతుంది అని చూసుకోవడానికి తన బిడ్డ దగ్గరికి వచ్చి ఎత్తుకోగానే బిడ్డ గుర్తుపట్టగా బేరం అని ఏడ్చింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మళ్ళీ బిడ్డ వారికి ఇచ్చేసి ఆమె మరలా తన బిడ్డను తల్లి అనిపించుకోవడానికి చాలా రోజులు పట్టిందంట. ఎందుకంటే ముందు ఆ తల్లి సౌందర్యముగా ఉన్నది, తన స్వరం గుర్తుపట్టగలదు, తన బిడ్డ పిలవగానే తల్లి వైపు చూడగలదు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఈ ముఖమంతా కాలిపోయినది, ఈ గొంతు దగ్గర అన్ని స్కిన్ అంతా కూడా ప్లాస్టిక్ వేసేసరికి ఆ వాయిస్ కూడా సరిగ్గా రావట్లా. పిలుస్తున్నా సరే బిడ్డ గుర్తుపడతా ఎవరో అనుకుంటుంది, దగ్గర తీసుకుంటేనే భయపడుతుంది. ఆ ఆకారాన్ని చూసి ఆమె కొద్ది కాలం వరకు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా బిడ్డ మనస్సు నా వైపు త్రిప్పండి, నేనే తల్లిని గుర్తుపట్టాలి, నన్ను చూసి తాను భయపడకూడదు అని ప్రార్థన చేసుకుంటూ దేవుడి దగ్గర తన జీవితం రోజుకు ఒకసారి కనబడుతుంది. ప్రతిసారి కనబడుతుంటే బిడ్డ భయపడిపోతున్నదంట. ఆమెను చూసి ఇలాగ కనబడుతూ తాను మరల ముఖం చాటేస్తున్నది, మళ్ళీ ఒకసారి కనబడుతుంది తన ముఖం చాటేస్తుంది. ఇలాగ కొన్ని వారాలు గడిచిన తర్వాత బిడ్డ నిదానంగా తల్లి దగ్గర వెళ్ళటం ప్రారంభించబడింది. అలాగే కొన్ని వారాల తర్వాత ఆమె అప్పుడు గుర్తుపట్టింది నిజంగా ఈ తల్లి అని. కొన్ని సంవత్సరాలు పోయి జ్ఞానము బుద్ధి వచ్చిన తర్వాత చెప్పారమ్మా ఈమె ఎవరో కాదు నీ తల్లే. అదేంటి? చిన్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో దేహమంతా కాలిపోయింది, నువ్వు చిన్నప్పుడు గుర్తుపట్టలేకపోయావు, నీ తల్లి అయితే నీవే బహుమానం అని చెప్పి, నీవే స్వాస్యం అని చెప్పి బ్రతుకుతూ నీ గురించే ఎంతో తాపత్రయపడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల తర్వాత జరిగిన సందర్భం ఇది. తన బిడ్డ తన తల్లిని చూసి అప్పుడు ఏడవటం ప్రారంభించాడంట. అప్పుడు తన బిడ్డ అంటుంది, నేను కాదు బహుమానం, నా తల్లి బ్రతికిందంటే దేవుడు ఆమె నాకు ఇచ్చిన బహుమానమే. హల్లెలూయా! దేవుడు ఆమె నాకు ఇచ్చాడు బహుమానంగా, లేకపోతే ఆమె బ్రతికి ఉండేది కాదేమో. నా కొరకు 3 నెలలు ప్రయాసపడి తాను పోరాటం చేసి నా బిడ్డ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉంది కాబట్టి నేను ఆమెకు బహుమానం కాదు, దేవుడే ఆమె నాకు బహుమానం ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో వృద్ధుడైపోతూ ఉండగా అతడు ఆశపడుతున్నాడు, దేవుని యొద్దనిచ్చిన బహుమానం ఎలా పొందుకోవాలి. దేవుడు అంటున్నాడుగా, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు నిందారహితుడవై ఉంటావో అప్పుడే నీ జీవితానికి దేవుడిచ్చే బహుమానము విలువైనదని రాయబడుతూ ఉన్నది. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక్కడ రాయబడుతూ ఉన్నది బహుమానము కావాలంటే మరొక మాట ఏం విడిచిపెట్టకూడదంట, ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఎవరైతే ధైర్యమును విడిచిపెట్టుకుంటూ ఉంటారో వారికి దేవుడిచ్చేది ఏంటిదంటే గొప్ప బహుమానముని ఇవ్వబోతున్న, మామూలు బహుమానం కాదు, గొప్పది. ఎవరికంటే ధైర్యం విడిచిపెట్టకుండా ఉండవారికి, పరిస్థితులను చూసి శ్రమలు చూసి కృంగిపోతూ వారు జీవితంలో నలిగిపోతున్న వారిని బట్టి మనం జీవితంలో వారి వైపు చూసి అధైర్యపడుకోకుండా మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉన్న వారికి మాత్రమే దేవుడు ఈ గొప్ప బహుమానం ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో దేవుని యొద్ద నుంచి పొందుకోవాలంటే ధైర్యం కలిగి ఉండాలి. దేనికి కూడా భయపడకుండా, దేని విషయంలో కృంగిపోకుండా, దేనికి కూడా మన జీవితంలో అధైర్యపడకుండా నిబ్బరము కలిగి దృఢమైన మనసు కలిగి ధైర్యముగా ఉంటే దేవుడిచ్చే బహుమానము ఈ లోకంలో ఎక్కడా కూడా కలుగనిది. హల్లెలూయా! ఆ బహుమానం కొరకే మన ప్రయాసపడుతూ ఉండాలంట, దాని కొరకే వేగిరపడుతూ ఉండాలి, అధైర్యమును విడిచిపెట్టాలి,
ధైర్యము కలిగి ఉండాలి, మనసు నిబ్బరము కలిగి ఉండాలి. ఎవరైతే ఇటువంటి ధైర్యము కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడి గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. దానిని మన జీవితంలో పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ధైర్యం ఎవరికి ఉంటుందండి? దేవుని గురించి వారి జీవితాలు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే వారు తృష్ణ కలిగి ఉంటారో వారి జీవితాలకి ధైర్యం ఉంటుందంట. మన జీవితంలో కూడా ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే దేవుడు ఇచ్చే గొప్ప బహుమానములు కొన్నిసార్లు మనం పొందుకోలేమేమో, వాటి నుంచి మన జీవితాల దూరమైపోతామేమో. మరి బహుమానములు పొందుకోవాలంటే ఇంకా విలువైన మాటలు ఇంకొక మాట ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటే రాయబడుతున్న మాట సొలొమోను చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 3:13లో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వల్ల సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. మనము కష్టపడుతున్నాము, కష్టపడిన దానిని బట్టి అన్నపానములు పుచ్చుకుంటున్నాం, ఆహారం తింటున్నాం. ఇదంతా కూడా ఎవరిచ్చు బహుమానం అంట? దేవుడిచ్చే బహుమానము. ఒకవేళ మనం కష్టపడలేకపోతున్నాం, ప్రయాసపడలేకపోతున్నాం, బలహీనతతో కొట్టిమిట్టు ఆడుతున్నాం, మన జీవితం దినదినము కూడా రోగములతో మన జీవితం గడుస్తూ ఉన్నది అంటే దేవుడు మన జీవితానికి ఏమి ఇవ్వలేదు? బహుమానములు ఇవ్వలేదు. మన జీవితానికి దేవుడు క్షేమాన్ని ఇవ్వలేదేమో, ఆరోగ్యం ఇవ్వలేదేమో. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఆలోచించాలి, వారమంతా మనం కష్టపడుతున్నాం, అన్నపానములు పుచ్చుకుంటూ ఉన్నాం. అటువంటి సమయంలో దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చుట వలన మాత్రమే నీవు ఆ బహుమానమును పొందుకుని వారమంతా బ్రతకగలుగుతున్నావు. ఒకవేళ దేవుడు అంటే బహుమానం ఇవ్వకపోతే కష్టపడడానికి ఆరోగ్యం సహకరించదేమో, అన్నపానములు పుచ్చుకోవడానికి ఆరోగ్యం సహకరించదేమో. కొన్నిసార్లు మన జీవితంలో ఈ భూలోకంలో ఈ జీవన విధానంను కొనసాగించడానికి ఆరోగ్యం బలహీనమైపోతుందేమో. దేవుడు బహుమానం ఇవ్వకపోతే అదే జరుగుతుందంట. ఆయన ఇస్తే కనుక రాయబడిన మాట ఇక్కడ తెలియపరచబడుతుంది, అది దేవుడిచ్చు బహుమానమే. దేవుడు వాటిని మనకి కలుగజేస్తున్నాడు. ఆ బహుమానమును మనం పొందడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు ప్రయాసపడుతుంటారు. అన్నపానములు పుచ్చుకోవడానికి, కష్టపడటానికి ఎంతో వేగిరపడుతూ ఆశ కలిగి ఉంటారు. కానీ దేవుడిచ్చిన దానిని మనం పొందుకోవాలి. దానిని మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన ఇచ్చు బహుమానం విలువైనది, శ్రేష్టమైనది, లోకంలో ఎక్కడ వెల ఇచ్చి కొనలేనిది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దాని కొరకే ప్రయాసపడాలి. లోకంలో ప్రయాసపడండి కాదని లేఖనాలు చెప్పట్లా, కానీ దేవుని యందు కూడా నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. అంటే ఏం చేయాలి? గురి వద్దకు పరిగెత్తాలి. హల్లెలూయా. ఎవరైతే గురి వద్దకు పరిగెడుతుంటారో వారి జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ నీతి కిరీటమును వారు అనుభవిస్తూ వారి జీవితంలో దేవుడి దగ్గర ముందుకు కొనసాగే కృప ఉంటుందని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది. ఇటువంటి బహుమానములు అందరి జీవితాల్లో ఉంటాయండి. అందరూ పరిగెత్తగలరంటే కొంతమంది మాత్రమే దేవునితో వారు పరిగెత్తి ముందుకు కొనసాగుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే దేవుడిచ్చే బహుమానమును స్వాతంత్రించుకుంటారు. కొంతమంది మాత్రమే దాని కొరకు ఆశ కలిగి ఉంటారు. పొందుకునే వరకు దాని విలువ తెలియకపోవచ్చు. పొందుకున్న తర్వాత జీవితము నెమ్మదితోనూ ఆనందముతోనూ సంతోషముతోనని దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది. ఆఖరి మాట చదువుదాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము
ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియచేయుడి. ఈ భూదిగంతముల వరకు భూలోకంలో ఉన్న వారందరికీ కూడా యెహోవా సమాచారము మీరు ఈ విధంగా ప్రకటించండి. ఏమనంటే రక్షణ ఆయన యొద్ద ఉన్నదంట, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. బహుమానము జీతము ఎవరి దగ్గర ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. నువ్వు తీసుకోవాలంటే ఎవరి రికమెండేషన్లు పనికిరావు, ఎవరు నీ తరపున నిలబడి మాట్లాడటం కుదరదు. ఎవరినొచ్చి బాబు ఇవ్వయ్య జీతము ఇవ్వయ్య బహుమానము ప్రయాసపడ్డాడని ఎవరు సేవకులతో సహా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం నీవు పడిన ప్రయాసను బట్టి ఇస్తాడు, నీవు పరిగెత్తిన పరుగును బట్టి బహుమానం ఇస్తాడు. దేవుడిచ్చు జీతము నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు క్రియలు ఎలాగ చేసావు, ఇక్కడ కాదు, మందిరంలో కాదు, ఇక్కడ బుద్ధిమంతులు ఉండవచ్చు. గుమ్మం దాటిన తర్వాత నీ క్రియలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ పద్ధతి ఎలాగున్నది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దాని మీద జీతం ఆధారపడి ఉన్నది. నీ పరుగును బట్టి బహుమతి ఆధారపడి ఉన్నది. ఈ రెండు నా ముందు కనపడే కాదండి నేను ఇవ్వటానికి. నువ్వు ఎక్కడ పరిగెత్తేది? ఆదివారం యందు 2 గంటలు కూర్చుంటావు మందిరంలో, శనివారం 2 గంటలు కూర్చుంటావు, మీతో వారమంతా కూడా నువ్వు లోకంలో ఉండి సంచరిస్తూ ఉంటావు. నీ క్రియలు నేను చూడలేను కదా, దేవుడే చూస్తాను. నా జీతం కూడా ఆయనే ఇచ్చేది. ఈ లోకంలో మనం పరిగెడుతుంటాం. మన ఆత్మీయ జీవితంలో 2 గంటలు మనం పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో జాగ్రత్తగా మనం కూర్చుని ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో మనం చేసిన ప్రార్థన ఎలాగున్నది, ప్రార్థనలు ఎలా పరిగెడుతున్నావు, దేవునిలో ఎలా కొనసాగుతున్నావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. వారమంతా నీ పరుగు ఎలా ఉన్నది, దేవుని రాకడ వరకు నీ పరుగు ఎలా ఉన్నది చూసి బహుమానం ఇచ్చేది ఆయన. ఒకవేళ వారమంతా నేనే చూస్తే దేవుడు అనుకోవచ్చు, మీకు బహుమానం సేవకులు ఇస్తారు, మీకు బహుమానం ఆయన ఇస్తారు, మీకు జీతంలో ఆయన ఇచ్చేది. మేము కాదు చూసేది, దేవుడే చూస్తూ ఉన్నాడు, ఇచ్చేది ఆయనే. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనము నేర్చుకోవాల్సినది ఈ మాటను ప్రజలందరికీ తెలియపరచండి. బహుమానము నా యొద్దనే ఉన్నది, జీతము కూడా నేను తీసుకుని రాబోతున్నా నా యొద్దనే ఉన్నది. ఈ మాటను తెలియపరచండి. దేవుని మాటలు వింటున్న నీవు కూడా బహుమానము కొరకే గురి యొద్దకు పరిగెత్తాలి. ఆగిపోకుండా సాగిపోకోకుండా ఈ ఆత్మీయ జీవితంలో ముందుగా కొనసాగుతుండాలి. మనం ఒకవేళ ఆగిపోతున్నట్లయితే ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడ నా జీవితం పతనమైపోయినది, ఎక్కడ నా పరుగు ఆగిపోయినది, మరలా వెనక్కి వెళ్ళి ఆ లోపాన్ని సరిచేసుకుని పశ్చాత్తాపడి దేవునిలో ముందుకు కొనసాగడానికి ఆశపడితే నీ పరుగు ఆగిపోకుండా దేవునిలో కొనసాగుతుంటుంది. ఆగిపోతే ఆగిపోయిందిలే అని నీ జీవితంలో ఉండి వెనకబడుతూనే ఉంటావు. పాతవి గతించును, సమస్తము క్రొత్తమవుతాయి అంట. మన జీవితంలో మనం ముందుండి మన జీవితంలో భక్తిలో కొనసాగిస్తున్నప్పుడు మరలా వెనకబడుకోకుండా మన జీవితాలు చూసుకుంటూ ఉండాలి. మొదటి వారు ఏమవుతారట, కడపటి వారు అది గుర్తుపెట్టుకోండి. మనం ఇలాగే ఉంటాము. క్రొత్తగా నూతనంగా రక్షించబడిన వారు నిన్ను దాటి పరిగెడుతూ ఆత్మీయతల మధ్యకి వెళుతూ ఉండండి. అది నీకు అవమానం కాదా? నీ జీవితానికి అది నీకు హేళనగా ఉండదా? నీ జీవితాన్ని కొన్నిసార్లు సిగ్గుపరిచేదిగా ఉండదా? ఎందుకంటే మనము ముందుకు వెళుతూ ఉన్నాం. మన జీవితంలో ఆగిపోకుండా ఈ పరుగులో ముందుకు కొనసాగగలిగితే దేవుని దగ్గర ఉన్న బహుమానమును నీవు పొందుకోవడానికి దేవుడి కృపనిస్తూ ఉంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పౌలు చెప్తున్నట్లుగా ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకే గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. నీవు పరిగెత్తలేక ఆగిపోతూ నీ జీవితాన్ని చూసి
నీ కుటుంబ జీవితాలు చూసి, నీకు కలిగిన శ్రమలు ఇబ్బందులను చూసి పరిగెత్తలేక ఆగిపోతున్నావేమో. దేవుడు నీకు బహుమానం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడంట. దేవుడు నీ కొరకు గొప్ప బహుమానం ఉంచి ఉన్నాడంట. ఆగిపోతే ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నీ పరుగు ఆగిపోయిందో, ఎక్కడ కొనసాగలేకపోతున్నావో, ఎక్కడ నీ జీవితంలో భద్రమైపోతుందో, ఎక్కడ పరుగు ఆపివేసి దిక్కు తోచని స్థితిలో అటు ఇటు చూస్తూ ఉన్నాము, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకో, పరిగెత్తేవారు మనుషుల సహాయం కొరకు పరిగెత్తరండి, గురి ఎత్తుకు పరిగెడతారంట. నేను బహుమానం పొందుకోవాలని ఆశపడతారంట. నువ్వు పరిగెడుతున్నావంటే, ఒకవేళ నువ్వు ఆగిపోయావంటే దేవుడి దగ్గర గమనించు. లోకం వైపు చూస్తూ ఆగిపోయావా? లోకం వైపు నీ జీవితము చూస్తూ నీ పరుగు పందెం ఆగిపోయిందా? దేవుడి దగ్గర గమనించాలి. ప్రభువా, నేను ఎక్కడ ఆగిపోయానో ఒకసారి నాకు తెలియపరచండి అయ్యా. ఎక్కడ ఆగిపోయానో ప్రభువా ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా. నా తప్పిదముల, నా పొరపాట్ల ఏ విషయంలో ఆగిపోయాను? ఒకానొక దినవలలో గురి ఎత్తుకు పరిగెడుతున్నట్లుగా పరిగెత్తేవాళ్ళమయ్యా. ఆగిపోకుండా సాగిపోతూనే ఉండేదయ్యా మా జీవితము. కానీ ఈనాటి కాలం వచ్చేసరికి అశ్రద్ధ అయ్యా, అలక్ష్యము, దేవుడికి నీకు దూరమైపోతూ భక్తిహీనతతోనూ భయము లేకుండా మా జీవితం ఆగిపోయినదయ్యా. ఒకవేళ నువ్వు ప్రారంభించాలనుకుంటే దేవుడు నీ జీవితాన్ని మరలా పరిగెత్తడానికి తన మార్గంలో నిలబెడతాడు. లేదయ్యా నేను పరిగెత్తలేనంటే ఈ భూలోకంలో నువ్వు ఆగిపోవాల్సి వస్తుందేమో. ఆయన ఇచ్చు జీతమును తీసుకోలేవు దేవుడు. ఆయన ఇచ్చు బహుమానం నీకు నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో. అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. ఎవరెవరు ఎక్కడ ఆగిపోయారు ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉంటుంటుంది. గత కాలంతో మీ భక్తిని పోల్చుకోండి. గత దినంలో ఉన్న భక్తిని ఒకసారి మరలా పోల్చుకోండి. గత సంవత్సరంలో చేసిన ప్రార్థన ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఎలా చేస్తున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకన్నిటినీ బయలుపరుస్తూ ఉన్నాడు, మీకన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిని జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభు నా జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభిస్తానయ్యా. ఆగిపోయిన నా పరుగు ప్రభా కడమట్టుకుని పరిగెడతానయ్యా. ఆగిపోయిన నా జీవితాన్ని ప్రభా నేను ముందుకు కొనసాగిస్తానయ్యా. గురి ఎత్తుకు పరిగెత్తలేకపోయి అలసటతో బలహీనమైపోయి ఉన్నారేమో. ఆయన మీకు బలము ధరింపు చేయవాడు. పరిగెత్తాలి, దేవుడితో కలిసి నడవాలి, దేవుడితో కలిసి మీ ప్రయాణం కొనసాగించాలి. నీ జీవితాన్ని మరలా అభివృద్ధిలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా నేను పరిగెత్తలేను, మనమైతే నిజంగా పరిగెత్తలేము. దేవుడు నడిపిస్తే నువ్వు పరిగెత్తగలవు. దేవుడు నీ వెంట ఉంటే నువ్వు నడవగలవు. ఆయన నీ హస్తం పట్టుకుంటే నువ్వు నడవగలవు. అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము, నీకు బహుమానం ఇస్తాను, అది అత్యధికముగా ఉండబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని కొరకే వెకిలి పడుతున్నాడు. అయ్యా నీ పరిగెత్తలేవయ్యా, ధైర్యం లేదా? ధైర్యము ఉంటే దేవుడు అంటున్నాడు కదా, గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాను. ధైర్యమును విడిచిపెట్టబోకుడి, గొప్ప బహుమానం నా యొద్ద ఉన్నది. దాని కొరకి ఆశపడుతూ నిరీక్షణ కలిగి జీవించు. నీ జీవితం ఎందుకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, రోగాలు వచ్చినా, నీ జీవితాన్ని పీడిస్తూ ఉన్నా
అవమానపరుస్తున్నా, కృంగదీస్తున్నా వాటి వైపు చూడవద్దు. నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభుకు అప్పచెప్పిన జీవితం, ప్రభువా నీవు నన్ను పట్టుకుని నడిపించండి అని దేవుడితో నీవు మాట్లాడితే నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ బహుమానం కొరకే ఈ ప్రయాస, బహుమానం కొరకే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నది, బహుమానం కొరకే ఈ లోక యాత్రలో అన్నిటిని తట్టుకుంటూ దీవులను కొనసాగుతుంది. ఎందుకో తెలుసా? నీవు బహుమానం పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉండినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.